హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. సో ఇది వచ్చేసి 5th మంత్ టిఫా స్కానింగ్ అండి, బేబీ గర్ల్ది టిఫా స్కానింగ్. సో సింగిల్ మల్టిపుల్ గ్యాస్టేషన్ అనేది ఉంది. ఇది వచ్చేసి సింగిల్ ప్రెగ్నెన్సీ ట్విన్ ప్రెగ్నెన్సీ అనేసి. సో ప్రెజెంటేషన్ వచ్చేసి సెఫాలిక్ అండి. ఇది బేబీ పొజిషన్ హెడ్ అనేది డౌన్ ఉందా అప్ ఉందా అనేసి. ప్లెసెంటా వచ్చేసి యాంటీరియర్ అండి మనకి. సో లిక్కర్ అంటే మనకి ఉమ్ము నీరు అండి. అప్పుడు నాకు ఉమ్ము నీరు అనేది చాలా ఎక్కువ ఉండే. ఇది సర్వికల్ లెంత్ వచ్చేసి 40 అనేసి ఉంది. సో టిఫా స్కానింగ్లో వచ్చేసి మనకి బేబీది ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనేది విజువలైజ్ చేస్తారు. సో బేబీ స్కల్ కరెక్ట్గా ఫామ్ అయిందా, ఇయర్స్ అనేది కరెక్ట్గా ఫామ్ అయిందా, ఇది క్లెఫ్ట్ లిప్ నోటెడ్ అంటే ఇది మనకి బేబీ కొంతమందికి లిప్స్ దగ్గర ఇలా కట్ వస్తుంది కదండి అది. సో బేబీ స్పైనల్ కార్డ్ అనేది కూడా కరెక్ట్గా ఫామ్ అయిందా అనేసి. సో చెస్ట్ అంటే మనకి కంప్లీట్గా హార్ట్, లంగ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఫామ్ అయ్యాయా, అండ్ హార్ట్కి బ్లడ్ అనేది ఫ్లో కరెక్ట్గా ప్రాపర్గా అవుతుందా అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు అబ్డామిన్ అండి. ఇందులో వచ్చేసి మనకి స్టమక్ అనేది విజిబుల్ అవుతుందా, స్టమక్ ఇంకా కిడ్నీస్ అండ్ యూరినరీ బ్లాడర్ అనేది కూడా కరెక్ట్గా ఫామ్ అయిందా, అన్నిటికీ బ్లడ్ అనేది ప్రాపర్గా ఫ్లో అవుతుందా అనేసి. సో ఇది స్టమక్ బబుల్ ఈజ్ విజువలైజ్ అంటే స్టమక్ విజిబుల్ ఉందా లేదా అనేసి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి లిమ్స్ అండి. సో లిమ్స్లో వచ్చేసి మనకి బేబీకి ఫింగర్స్ అనేది కరెక్ట్గా ఫామ్ అయ్యాయా, ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి అవన్నీ కౌంట్ చేస్తారండి మనకి స్కానింగ్లో వచ్చేసి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి పుట్టు పేగు అంటారు కదండి, అంబికల్ కార్డ్, దానికి వచ్చేసి అంటే నర్వ్ అనేది షో 2 యాంట్రీస్ అండ్ 1 వీన్ అనేసి, అంటే నరాలు అనేది కరెక్ట్గా ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి అనేసి కూడా మనకి మెన్షన్ చేశారు ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది ఫీటల్ బయోమెట్రీ అండి. అంటే బేబీ లెంత్ ఎంత ఉంది, హెడ్ సర్కంఫరెన్సెస్ ఎంత ఉంది, అండ్ హెడ్ది ఎన్ని వీక్స్ అవుతుంది, అండ్ మొత్తం కంప్లీట్గా లెంత్ అనేది బేబీది ఎంత ఉంది. సో ఇక్కడ మనకి బేబీ ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 155 ఉండే అండి. ఇంకా నాకు ఎప్పటికీ ఇది డెలివరీ అయ్యే వరకు 155, 157 అలాగే ఉండే. సో ఏం చేంజ్ అవ్వలేదు. సో ఫీటల్ వెయిట్ వచ్చేసి మనకి 403 గ్రామ్స్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి నాకు ఈడీడీ వచ్చేసి అంటే డెలివరీ డేట్ అనేది. సో మ్యాక్సిమం ఏం అబ్నార్మాలిటీస్ ఏం లేవు అని ఇచ్చారు. బట్ నాకు నెక్స్ట్ స్కానింగ్లో వచ్చేసి పాలీహైడ్రామెనియోస్ వచ్చేసిందండి. అంటే ఉమ్ము నీరు అనేది ఎక్కువ అయిపోయింది. సో ఉమ్ము నీరు అనేది ఎక్కువ అవ్వడం వల్ల నాకు బేబీది వెయిట్ కూడా సరిగా గ్రో అవ్వలేకపోయింది. సో ఇదండి రిపోర్ట్. సో నెక్స్ట్ నేను మీకు ఒక వీడియో అనేది షేర్ చేస్తున్నానండి, చూడండి. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఆ వీడియోలో ఏంటంటే బేబీ మూమెంట్ అనేది నాకు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ ఉండే అనేసి. సో చూడండి. సో ఈ వీడియో వచ్చేసి బేబీ గర్ల్ అండి. సో మ్యాక్సిమం నాకు మా బేబీ గర్ల్ అనేది స్టమక్లో ఉన్నప్పుడు నాకు లెఫ్ట్ సైడే ఎక్కువ మూమెంట్ అయ్యేది. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇది నాకు ఒక వీడియో అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. చూడండి బేబీ మూమెంట్ అనేది నాకు ఓన్లీ జస్ట్ లెఫ్టే అయ్యేది. బేబీది హెడ్ చూడండి ఎలా బేబీ మూవ్ అవుతుందో. సో ఇది నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అండి. ఇంకా మా బేబీ ఇంకా పెద్దగా అయిన తర్వాత కూడా నేను చూపించగలుగుతాను తనకి, తను నా స్టమక్లో ఎంత మూవ్ అయ్యేదో. రియల్ అండి, ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ మై బేబీ గర్ల్ ఇన్ మై లైఫ్. సో ఇదండి. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కూడా బేబీ బాయ్ టిఫా స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ షేర్ చేస్తాను. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.